కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాలను చూస్తా ఉన్నాం. దానిలో భాగంగా మన రాష్ట్రం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రకరకాలుగా మాట్లాడుతూ ఏదో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సమస్యలన్నీ పరిష్కారం చేసేసి దానికి గాను 397 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాము, మేము అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అంతకు ముందు రోజేమో ఇది ముందు గవర్నమెంట్లోనే రీసర్వే చేయడం జరిగింది అని చెప్పారు. మరి ఏమో వాళ్ళ పార్టీలోని పెద్దలకు ఏమన్నా కోపం వస్తుందనేమో వెంటనే మళ్ళా మాట మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడడం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సూటిగా అడుగుతాము, 2023 మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యాన్యువల్ రిపోర్ట్లో 20th డిసెంబర్ 2023వ తేదీన వచ్చినటువంటి రిపోర్ట్ని ఒకసారి చూడండి. దాంట్లో ఏమిచ్చారు? ఈ దేశంలో దాదాపుగా 168 జిల్లాల్లో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ 90 నుంచి 95% పూర్తయిందని, దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అగ్రభాగాన ఉందని ప్లాటినం గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత శరవేగంగా ల్యాండ్ డిస్ప్యూట్లని పరిష్కరించి అత్యంత ఖచ్చితత్వంతో ఈ రీసర్వేని చేయడం జరిగింది. దీనిలో భాగంగా తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 9th ఆగస్ట్ 2024న కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. దానిలో భాగంగా స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 2024-2025 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మినిస్ట్రీ నుంచి చీఫ్ సెక్రటరీకి అందినటువంటి లేఖలు. దాంట్లో భాగంగానే ఫండ్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యాయి? 9 ఆగస్ట్ 19th ఫిబ్రవరి 2025 ఫండ్స్ రిలీజ్ అయినటువంటి కాపీస్ ఇవన్నీ. సో ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉండేటివి. మీరు మాటలతో చేసినటువంటి పనుల్ని కప్పుపుచ్చి చేసినటువంటి అబద్ధ ప్రచారాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోతారులే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మాట్లాడడం అనేటి మాటలు రికార్డ్ అయి ఉంటాయి. ఎవరైనా ప్రజలు సోషల్ మీడియా యుగంలో ఎవరైనా చూడొచ్చు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ఎక్కడ చెరిగిపోవు. యాన్యువల్ రిపోర్ట్స్ గాను లేదంటే వచ్చినటువంటి లేఖల రూపంలో ఖచ్చితంగా ఉంటాయి. మీరు క్రెడిట్ చోరీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని చెడుగా చూపించి ఇప్పుడు ఏదో మంచి చేస్తున్నాం చెప్పడం అనేది ప్రజలంతా అమాయకులు కాదు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఇంకొకటి సివిల్ కోర్ట్స్ అధికారాలని క్యాన్సిల్ చేశారు. ఏదన్నా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తితే సివిల్ కోర్టులోకి పోయే అధికారాలు హరింపజేశారు. దానివల్ల ప్రజలకి ఇబ్బందులకు గురి చేశారని మీరు ఆరోపణ చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రం కాదు. కోర్టుల చుట్టూ ఏ విధంగా తిరుగుతుంటున్నారో మనం ప్రతినిత్యం చూస్తాం. ఈ కోర్టు జిల్లా కోర్టు దాటి మామూలు కోర్టు నుంచి జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతో మందిని చూసాం. వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ కొన్ని గైడ్లైన్స్ రూపొందించి ఈ మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో 38th షెడ్యూల్లో ఎన్ని పొందుపరచడం జరిగింది. ఒకవేళ ఏదైనా సమస్యలుంటే హైకోర్టుకి అప్రోచ్ కావచ్చు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.